నితీష్ కుమార్ రెడ్డి, అలాగే కరుణ్ నాయర్. గమ్మత్ ఏంటంటే కరుణ్ నాయర్ డొమెస్టిక్ ఆడి సక్సెస్ అయి 752 రన్స్, యావరేజ్ 752 రన్స్, అలాగే 400s, అలాగే 50, అలాగే స్ట్రైక్ రేట్ బ్యూటిఫుల్గా ఆడాడు, అన్ని స్ట్రోక్స్ ఆడాడు. మరి డొమెస్టిక్లో రాణించిన వాళ్ళని అందరినీ కూడా మరి టీంలోకి తీసుకుంటాం అనుకున్నారు. మరి డొమెస్టిక్లో ఆడని విరాట్ కోహ్లీకి ఎలా ఛాన్స్ దొరికింది? మరి పర్ఫార్మెన్సే లేని రవీంద్ర జడేజా, అలాగే పర్ఫార్మెన్స్ లేని శ్రేయస్ అయ్యర్ని ఎలా తీసుకున్నారు? నితీష్ కుమార్ రెడ్డి ఏం పాపం చేశాడు? అసలు నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడుతున్నాడు, బౌలింగ్ బ్యాటింగ్లో కూడా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. ఆస్ట్రేలియాలో అద్భుతంగా శతకం సాధించాడు మెల్బోర్న్ లోపల. ఆ తర్వాత అతను ఇంకా ఏం నిరూపించుకోవాలి? అలాగే కరుణ్ నాయర్ ఏం నిరూపించుకోవాలి? ఇంకా 400s కొట్టాడు. ఒక ఎక్సలెంట్ డొమెస్టిక్, అందరూ కూడా అతిరథ మహాశైలు ఉన్న టీమ్స్కి అగెయిన్స్ట్గా, కర్ణాటకకు అగెయిన్స్ట్గా, అలాగే ప్రతి టీంకి అగెయిన్స్ట్గా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. 100s కొట్టాడు, అలాగే మంచి స్ట్రైక్ రేట్తో కొట్టాడు, యావరేజ్ బాగుంది, ప్రతి ఎవ్రీ స్ట్రోక్ కూడా కొట్టాడు. అటు స్క్వేర్ డ్రైవ్స్, స్క్వేర్ కట్స్, అలాగే పుల్స్, హుక్స్, అలాగే స్ట్రైట్ డ్రైవ్స్. అతని ఆడని షాట్ అంటూ లేదు. అతని ప్రతి మ్యాచ్ చూసాను నేను, ఎక్సలెంట్గా పర్ఫామ్ చేసిన మరి కరుణ్ నాయర్ ఏం పాపం చేశాడని. అసలు ఈ సెలెక్షన్ కమిటీని అసలు ఏ విధంగా ఎన్నుకున్నారు? అసలు ఈ సెలెక్షన్ కమిటీలో ఉన్న ఇన్ని లోపాలు ఉన్న ఈ సెలెక్షన్ కమిటీని, అంటే క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా, అంటే మీకు డబ్బుల మీద మమకారం తప్ప. అలాగే బాంబే టీంకి ఆడితే వాళ్ళ టీంలో ఉంటారు. శ్రేయస్ అయ్యర్ ఏం సాధించాడని? శ్రేయస్ అయ్యర్ వరల్డ్ కప్ ఫైనల్లో భయంకరంగా ఫెయిల్ అయిపోయాడు. అసలు అతనికి ఫాస్ట్ బౌలర్ను ఆడడానికి అసలు టెక్నికే లేదు. అలా పుల్ షాట్ ఆడలేడు, అతను బౌన్సర్ చేస్తే ఆడలేడు. అలాంటి శ్రేయస్ అని ఎలా పెట్టుకున్నారు? వాషింగ్టన్ సుందర్ని ఎలా పెట్టుకున్నారు? వాషింగ్టన్ సుందర్ టెయిలెండర్లకి స్ట్రైక్ ఇస్తూ, తను స్ట్రైక్ రొటేట్ చేస్తూ టెయిలెండర్లకు స్ట్రైక్ ఇస్తూ టెస్ట్ మ్యాచ్లు అటు న్యూజిలాండ్తో చివరి టెస్ట్ ఓడగొట్టాడు, అలాగే ఆస్ట్రేలియాలో కూడా అలాగే ఓడగొట్టాడు. కనీసం అతనికి టెయిలెండర్ అవుట్ పక్కన ఉంటే చివరి వరకు పోరాడే తత్వమే లేదు అతని దగ్గర. వాషింగ్టన్ సుందర్ని ఎలా సెలెక్ట్ చేశారు? అంటే వీళ్ళందరికీ రిఫరెన్స్ నడుస్తుందా? నితీష్ కుమార్ రెడ్డి ఏం పాపం చేశాడు? నితీష్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణిస్తున్నాడు. మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆడగలుగుతాడు, స్పిన్నర్ ఆడగలుగుతాడు, మిడిల్ ఓవర్స్ బౌలింగ్ వేయగలుగుతాడు. అతని దగ్గర ఏం తక్కువ ఉంది? నితీష్ కుమార్ రెడ్డి ఎందుకు సెలెక్ట్ చేయలేదు? అసలు ఏం నడుస్తుంది? అంటే బోర్డుకి దగ్గరగా ఉన్న వ్యక్తులు నడిపిస్తున్న లావాదేవీలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇప్పుడు పూర్తిగా మరి క్రికెట్ని బీసీసీఐ వెళ్తుంది, అలాగే బీసీసీఐని బాంబే వెళ్తుంది. బాంబేలో ఉంటే క్రికెట్ ఆడొచ్చు, దానికి డిసిప్లిన్ అవసరం లేదా?